ప్రతి సినిమాకు మేకోవర్ మార్చుకుంటూ ఆడియన్స్ ను కొత్తగా కనిపించేందుకు నిత్యం తపన పడే హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో తన మొదటి సినిమా గంగోత్రి నుంచి నేటి పుష్ప వరకు బన్నీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకునేందుకైనా తాను అస్సలు వెనకాడడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వహించిన పుష్ప మూవీ బన్నీని ఎక్కడో కూర్చోబెట్టేసింది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ను ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ తాజాగా తనకు సంబంధించిన బహుమతి ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా అది వైరల్ అవుతోంది. విషయానికొస్తే అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ తన ఫాదర్ ను బొమ్మ లారీని స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాదు దానిపై పుష్ప అని రాశాడు కూడా. అయితే ఈ బొమ్మ లారీ పిక్ ను తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన బన్నీ, నా స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్న బాబు నుంచి అందమైన బహుమతి అంటూ క్యాప్షన్ జోడించాడు. నిజానికి బన్నీ పుష్ప చిత్రంలో లారీలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే డ్రైవర్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్ పెద్దలతో పాటు పిల్లలలో కూడా బాగా రిజిస్టర్ అయిపోయింది. అందుకేనేమో అల్లు అయాన్ కూడా తన తండ్రికి బొమ్మ లారీ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే పుష్ప 2 యూనిట్ ఇటీవలే వైజాగ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అలాగే ఈ చిత్రంలో సీనియర్ నటులు జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి. కాగా హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే నెక్స్ట్ షెడ్యూల్ లో బన్నీ పుష్ప 2 సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ కంపెనీగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చునున్నారు. మొదటి పార్ట్ కు దేవి ఇచ్చిన సంగీతం ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. సామి సామి, ఏ బిడ్డ, ఇది నా అడ్డా, చూపే బంగారం అయ్యే పాటలు ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే అంతకు మించిన మ్యూజిక్ ఇచ్చేందుకు దేవిశ్రీ పుష్ప 2 పాటలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు.